మాయమాటలతో సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పి 4 నెలలు గడిచిందని ఇప్పటికీ పత్తా లేరంటూ ఫైర్ అయ్యారు. నకిరేకల్లో పోరాటం చేసి గెలిపించిన చిరుమర్తి లింగయ్య పార్టీ మారడం బాధాకరమన్నారు. ప్రాణాలైనా ఇస్తాం, ప్రజల కోసం పనిచేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మొదటి ఫేజ్లోనే మన ఎన్నికలు ఉన్నాయి. మనం పోరాటం చేసేది ఒక గుట్టలాగా దోసుకొని గుట్ట మీద కూర్చున్న కేసీఆర్ కుటుంబంతో పోరాటం చేయబోతున్నాం. మనం పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ ను కేటీఆర్ దింపడానికి కాదు. మోడీ గారు 5 ఏళ్ల కింద మేము ఛాయవాలని ఛాయ అమ్ముకునే వారిని ప్రధానమంత్రి అయితే మీ అందరి అకౌంట్లలో అందరికి 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి మీరు 15 లక్షల రూపాయలు ఇస్తాను, కానీ ఇక్కడ ఆ పార్టీ లేదు అని ఇండైరెక్ట్ గా ఇవాళ గెలిచి 16 మందిని ఆయన జేబులో పెట్టడానికి ఉన్న కేసీఆర్ పార్టీ ఉన్నది. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చిట్యాల దాకా ఎమ్మెల్యే ఉన్న మీరు చూసిండ్రు. ఎమ్మెల్యేగా మంత్రిగా నీతి నిజాయితీగా ఎవరిని కూడా ఒక మాట అనకుండా ఎన్నికల వరకే రాజకీయాలు. 5 ఏళ్ళకి కేసీఆర్ కొట్లాడిన 1,00,000 ఎకరాలయ్యా తెలంగాణ కొట్లాలని నేను కిరణ్ కూడా నువ్వని ఇయ్యవా అంటే 5 ఏళ్ళు 50 సార్లు అసెంబ్లీ మాట్లాడేది ఇయ్యలే. అంటే నేను పేద ప్రజల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళు నా సొంతంగా ప్రభుత్వ పరంగా సహాయపడే వ్యక్తిని.